ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ మెమో 1214ని రద్దు చేసి సంక్షేమ బోర్డు కార్యకలాపాలను పునరుద్ధరించాలి. ఇసుక కొరత తీర్చడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు కార్మికుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం లేబర్ ఆఫీసర్ లేనందున అటెండర్ వినతి పత్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, సిఐటియు జిల్లా నాయకులు, కంభం మండలం సిఐటియు నాయకులు పాల్గొన్నారు. కార్డులు ఇవ్వట్లేదు, రెన్యువల్స్ చేయించుకోవట్లేదు. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘం, సిఐటి అనుబంధ సంఘం ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఇవాళ ప్రత్యేకించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. మేము అధికారం వచ్చినట్టే ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఆ విధానం రానందున ఇవాళ దాదాపు రానందువలన దాదాపు వారంలో 4 రోజులు 3 రోజుల కంటే పనులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రెండవది, యజమానులకు కూడా ఇసుక ఎక్కువ రేటుకి లభించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గతంలో 4,000, 4,500కి ట్రాక్టర్ వచ్చేటువంటి ఇసుక ఇవాళ 8,000 రూపాయల పైచీలకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది, ఖమ్మంలో ఒక పెద్ద